సర్వోన్నతుడు, సర్వాధికారి, సకల సృష్టిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను తయారు చేయడం, సృష్టించడం మాత్రమే కాకుండా వాటన్నింటినీ పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ ఉన్నటువంటి ఆ దేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వదిలేయకుండా, విన్న మాటల ప్రకారంగా ఖచ్చితంగా బ్రతకాలి. విన్నటువంటి మాటలను విని వదిలేయకుండా, విన్న మాటలను హృదయంలో పదిలంగా భద్రపరుచుకోవాలి. ఆ మాటలను నెరవేర్చుకుంటూ జీవితంలో బ్రతికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి దేవుడిని కనపరచాలి, మహిమపరచాలి అనుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, ఈరోజు ఒక మంచి పాఠం. ఏ పాఠమైనా బైబిల్ నుంచి చెప్పాలి. ప్రతి పాఠం వెనకాల మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉండాలి, మన ఆత్మీయ ఎదుగుదల కదా. ఆత్మీయంగా మనమందరం ఎదగాలి. ఎక్కడికి ఎదగాలి, ఎంత ఎదగాలి, ఎక్కడి వరకు ఎదగాలి అనేటటువంటి పరిమాణాలు ఏమైనా ఉన్నాయా మనకు? అంటే ఆలోచించండి. పాఠం చెప్పే ముందు ఒక మనవి చేసుకుంటాను. ఏంటిది ఆ మనవి అనంటే మాత్రం, దయచేసి ఎల్లప్పుడూ ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో ప్రసంగాలు, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మనమందరం, నేను ఎవరితోనూ మాట్లాడట్లేను, మీతోనే మాట్లాడుతున్నాను కాబట్టి సమాధానం నాకు చెప్పగలరని మనవి చేస్తున్నాను. క్రైస్తవులుగా మారి క్రీస్తును తెలుసుకొని దాదాపుగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక్కసారి 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 10 years, వెరీ గుడ్. 20 years, 20 years నుంచి, రైట్, వెరీ గుడ్. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను, ఈ మాట ఎందుకు అడిగాను అంటే, ఈ 10, 15, 20 సంవత్సరాలలో ఎన్ని వందల ప్రసంగాలు విని ఉంటాం, ఎన్ని వేల ప్రసంగాలు విని ఉంటాం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎన్నో వినుంటాం కదా ఖచ్చితంగా, ఎన్నో వినుంటాం కదా ఖచ్చితంగా. ఏమైనా నేర్చుకున్నామా? నేర్చుకునేకపోయాం కదా. ఒక్కటే సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. అందులో పాఠశాలకి ఎన్ని రోజులు వెళ్తాం మనం? దొరికిన ఐడియా ఉందా? 200 days, మిగతాది హాలిడేస్ కదా. 200 days నువ్వు పాఠశాలకు వెళ్ళి వింటుంటే ఒకటే సంవత్సరం, అందులో 200 రోజులు విన్న విషయాలను నేర్చుకోగలిగానని జీవితాంతం గుర్తు పెట్టుకోగలుగుతున్నావు, అవునా కదా? 10 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్న విషయాల్లో ఏమైనా క్లారిటీ ఉందా? ఏమైనా నేర్చుకోగలిగామా? ఎంతైనా ఏదైనా ఎదిగామా? ఎంత ఎదగాలి అనేటటువంటి విషయమైనా మనకు తెలుసా? అసలు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం, ఎందుకు నిమిత్తం ప్రయత్నపడుతున్నాం, ఎందుకు వెళ్ళాలి చర్చికి, దేని కొరకు వెళ్ళాలి చర్చికి వెళ్ళి, సభలకు వెళ్ళి, అనేక చోట్లకు వెళ్ళి వాక్యం వింటున్నాం. ఎక్కడికి వెళ్ళావు అని అంటే, వాక్యం వినొచ్చిన, దేవుని మాటలు వినొచ్చిన, మీటింగ్కి వెళ్ళిన, ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిన, ప్రార్థనకు వెళ్ళిన, గుడికలకు వెళ్ళిన, చర్చికి వెళ్ళిన, ఆదివారం ఆరాధనకు వెళ్ళాను అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం కదా. ఏమైనా నేర్చుకున్నామా అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నే కదా. అంతేనా కదా? అన్నా కదా, నాకంటే పెద్దలు చిన్నలు. ఎందుకంటే బైబిల్ మనకు ప్రామాణికం. మనకు దేవుడు ఖచ్చితంగా ఎదగమన్నాడు, అవునా కదా? ఎదగాల ఆత్మీయతలో ఎదగాలి. మనం ఖచ్చితంగా ఆత్మీయతలో ఎదగాలి. మనం ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు దాదాపుగా 2 సార్లు పుట్టేటువంటి వాళ్ళే కదా, అవునా కదా? 2 సార్లు పుట్టేటువంటి వాళ్ళే కదా. మొదటిసారి పుట్టింది తల్లి గర్భంలో శరీర సంబంధమైన పుట్టుక. ఎదగకుండా అయితే కూర్చోలే, ఖచ్చితంగా ఎదిగినాం కదా, చాలా ఎత్తుకు ఎదిగినాం కదా. ఎదగటానికి కావాల్సిన వాటన్నింటిని తింటూ ఎదిగినాం, బలంగా ఎదిగినాం, శారీరకంగా ఎదిగినాం, బాగానే ఉంది. మరి ఏది ఆత్మీయత అని దేవుడు మనల్ని అడిగినప్పుడు 0, ఏమీ లేదు అని అన్నప్పుడు, ఆత్మీయతలో ఎదగాలంటే ఆత్మీయతలో పుట్టాలి అన్నాడు దేవుడు. అవునా? అవును.
అన్నప్పుడు పుట్టామా లేదా? ఏమంటారు దాన్ని పుట్టుకను? బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా పుట్టామా లేదా? మళ్ళీ మనం పుట్టాం. దాన్నే ఆత్మ సంబంధమైన పుట్టుక. బాప్తిస్మాన్ని తీతు గారికి రాస్తున్నప్పుడు, పత్రిక తీతు గారికి రాస్తున్నప్పుడు పౌలు గారు ఏమని చెప్తారు తెలుసా? పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు. ఏం స్నానం అది? పునర్జన్మ సంబంధమైన స్నానం. ఒక్కసారి మాట చదవండి, భలే ఉన్నది. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. వినండి జాగ్రత్తగా, ప్రతి ఒక్కరు తీయాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా తన కనికరము, తన అంటే దేవాది దేవుని యొక్క కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు చూడండి. పునఃస్థితి స్థాపన సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నది. అంటే మరలా జన్మించేటటువంటి, మరలా జన్మించిన అనుభూతి, మరలా జన్మానుభూతి కలుగుతుంది ఎక్కడ? బాప్తిస్మం. ఎలా అని అంటే, పుట్టిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు, అవునా కదా? తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి బిడ్డలో ఏ పాపం ఉండదు, అంతేనా కదా? మనుషులందరినీ దేవుడు ఎలా పుట్టించాడన్నాడు? యథార్థవంతులుగా పుట్టించాను. కానీ పుట్టిన తర్వాతనే వాళ్ళు అనేకమైనటువంటి తంత్రములను కల్పించుకొని పాడైపోయారు పుట్టి పెరుగుతున్నప్పుడు. కానీ దేవుడు పుట్టించినప్పుడు మాత్రం యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే అప్పుడు ఆత్మ ఎంటీ పేజీలో ఉంది, తెల్ల కాగితం. మన ఆత్మ ఏ పాపము లేదు, ఏ మరక లేదు. పెరిగి పెద్దవుతున్న కొలది పాపం అనే మరక అంటించుకుంటూ తెల్లగున్న పేపర్ నల్లగా అవుతుంది. ఎప్పుడు 18-20 సంవత్సరాలు వచ్చేలో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ పేపర్ తీసి పక్కన పెట్టేసి, నాన్న కొత్త పేపర్ ఇస్తున్నా, మళ్ళా ఆ గలీజు రాత రాయడం, ఆ మరకలు మళ్ళీ పెట్టుకో అని కొత్త పేపర్ మళ్ళీ ఇచ్చాడు. ఏం చేయాలి ప్రభు అంటే, నీట్గా చదువుకో రాసుకో, నీట్గా ఉండాలి. ఇదే పుస్తకం బైబిల్, చదువుకోవాలి, దాని మీద ఆన్సర్ రాయాలి, నీ జీవితం కనపడాలి. ఇప్పుడు చక్కగా రాసుకో, పాస్ అవు. ఏం రాయాలో తెలియక అడ్డగోలుగా అన్ని పిచ్చి గీతలు రాసినావు కనుక ఫెయిల్. సప్లిమెంటరీకి నువ్వు అర్హుడు కాబట్టి సప్లిమెంటరీ అదే మరలా పుట్టుక. మొదటి పుట్టుక వేస్ట్ అయిపోయింది, మొదటి పుట్టుక ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది కనుక రెండో పుట్టుక మరలా కొత్తగా అదే. అందుకోసమే ఆత్మ సంబంధమైన పుట్టుక అంటే, మరలా బాప్తిస్మం ద్వారా పుట్టినప్పుడు ఎలా ఉంటుంది? పాప క్షమాపణ దొరకటంతో ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ పోయి ఇప్పుడు పరిశుద్ధుడుగా నిలబడేటటువంటి స్థితి. అంటే పుట్టినప్పుడు నీ ఆత్మ ఎలా ఉందో బాప్తిస్మంలో కూడా నీ ఆత్మ ఎలా ఉంటుంది. పుట్టినప్పుడు శరీరం చిన్నది, ఇప్పుడు శరీరం పెద్దది. కానీ ఆత్మ విషయంలో మాత్రం పుట్టినప్పుడు ఎలా ఉందో బాప్తిస్మం తర్వాత కూడా అలానే ఉంది. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం పొందుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన పుట్టుకను పుట్టిన తర్వాత ఆత్మీయంగా ఎదగాల వద్దా? శారీరకంగా పుట్టిన పుట్టుకలో మనం పుట్టిన తర్వాత పుట్టినప్పుడు ఇంత ఉంటాం మనం కదా. కానీ ఇప్పుడు ఇట్లా పట్టుకోమని చెప్పాడు, పట్టుకోగలరా? జిమ్కి ఎక్సర్సైజ్ చేయాలి ఒక 2-3 సంవత్సరాలు, అప్పుడు కానీ ఇలా పట్టుకోలేదు. మనకి ఆ రేంజ్లో తయారైంది. అంటే ఎదిగినాం, కనబడుతుంది స్ట్రక్చర్. మరి ఆత్మీయతలో పుట్టావా? ఎదగాలి కదా. శరీర సంబంధమైన పుట్టుక తర్వాత ఏ రేంజ్లో ఎదగాలి అంటే ఒక లిమిట్ అనేది ఉందా లేదా? ఎంత ఎదగాలి? ఒక 18-20 ఫీట్లు ఎదగాల. ఎంత ఎదగాలి? 18 ఫీట్లు ఎవరైనా జరుగుతారని అంటావా లేదా? అంటే అర్థం ఏంటంటే ఒక లిమిట్ అనేది ఉంది ఖచ్చితంగా. లిమిట్ ఏంటిది? 5 ఫీట్, మినిమం 5 ఉండాలి. తక్కువైనా కొట్టోడు అన్నా కదా. ఎక్కువైనా మరి బాగుండదు. ఎంత ఉండాలంటే మ్యాక్సిమం 7 కూడా విపరీతంగా కనబడుతుంటుంది అది, అన్నా కదా. 5 to 6.5 అనుకో. ఒక కొలత, ఒక పరిమాణం ఉంది, అక్కడి వరకు ఎదగాలి, బాగుంటుంది కదా. ఎదగని వాళ్ళు కూడా కొంతమంది చిన్న వాళ్ళు కనబడుతున్నారు. 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బాగుంటుంటాడు. ఏదో లోపం ఉండబట్టి ఎదగలేదు. మనం లోపం ఉందా లేదా? లోపం కనపడుతుందా లేదా? ఖచ్చితంగా లోపం ఉంది.
అదేవిధంగా ఆత్మీయతలో మనం ఎదగాలి అంటే ఆ ఆత్మీయతలో ఎదగాలి, దాని పరిమాణం ఎంత అండి? ఏ కోణంలో ఎలా ఎత్తుతో అయితే చూపించలేదు ఇంత అని. ఈ కొలత ఎలా చూసుకోవాలి మనం ఇప్పుడు? ఆత్మీయతలో ఎదగాలి ఖచ్చితంగా, కానీ కొలత ఏది? లిమిట్ ఏది? పరిమాణం ఏది? ఎక్కడి వరకు ఎదగాలి? ఎంత ఎదగాలి? తెలుసా అండి అనగా? ఏమైనా ఐడియా ఉందా అన్నా? లేదు. మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేసుకుంటూ నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ప్రసంగికుడిని, లేదంటే నేను మాస్టర్, మీరందరూ కూర్చోవాలి, నేను చెప్పాలి. ఆ గంట సేపు ఏదో, లేదంటే హాఫ్ అన్ అవరు, లేదంటే ఒక గంటన్నర నేను మాట్లాడాలి, మీరు వినాలి. అమ్మాయ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా చర్చించుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ, క్వశ్చన్స్ వేసుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు సాగాలి అనగా నా ఆశ. దేవుని ఆశ కూడా ఏంటంటే సంవత్సరం వచ్చినా కూడా ఎట్లుండాలో తెలుసా? పౌరు గారు అంటుంటారు ఫిబ్రవరిలోకి రాస్తూ, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వాలి అన్నాడు. ఏంటిది? ఇంకా ఏంటే ఉన్నారు అంటుంటారా లేదా? అంటే కాలమును బట్టి చూస్తే మన పొజిషన్ ఎప్పుడు ఉండాలి, కానీ ఈరోజు ఎక్కడుంది? కాబట్టి బాధపడాల్సినటువంటి విషయమే కదా, ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయమే కదా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా గత మన చేతుల్లో టైం ఉంది. ట్రై చేద్దాం. ఈ రోజు నుంచి పరిమాణం తెలుసుకొని తీర్చే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో నుంచి ఏ పరిమాణంలో ఎదగాలి, ఆత్మీయతలో ఎవరిని టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ ఏ స్థితిని టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడి వరకు ఎదగాలి, ఆ పరిమాణం, ఆ కొలతను తెలుసుకుందామా? ఏంటోసారి బైబిల్ ఏంటో ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ఎవరు? ఎంత బాగుంది మాట. ఎవరినో అని అనుకునే విధంగా కాకుండా మనమందరం ఇదిగో ఈ నారపల్లిలో ఈ హాల్లో కూర్చున్నటువంటి మనమందరము ఏ విషయంలో అండి? విశ్వాస విషయములో. నెక్స్ట్ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను. ఎవరి గురించినటువంటి జ్ఞానం ఉంటుంది మన దగ్గర? ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది కదా, అవును కదా? మన దగ్గర ఎవరి గురించి జ్ఞానం ఉంటుంది? ఎవరి గురించినటువంటి జ్ఞానం ఉత్తమమైనది? ఎవరి గురించినటువంటి జ్ఞానం కావాలని చెప్పేసి వచనం చెప్తుంది. ఎవరండి ఈ దేవుని కుమారుడు? ఎవరు? అలా చెప్పే ప్రయత్నం. ఎందుకంటే మనం వినేటప్పుడు రెస్పాండ్ కూడా అవుతూ ఉండటం నేర్చుకోవాలి. బాగుంటుంది. సమాధానం ఇవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు నన్ను చూడకండి, నన్ను, నా వయసుని, పొజిషన్ ఇది చూడకండి. వినబడుతున్నవి దేవుని మాటలు, అవునా కాదా చెక్ చేసుకొని మాటలకు విలువిద్దాం. మీరైనా నేనైనా మాటలకు విలువిద్దు. అదేవాది దేవుని మాటలకు విలువిస్తూ ముందుకు సాగుతాం. రైట్? మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏం చేయాలి? ఏకత్వం పొందాలట. ఉందా? అప్పుడు కాళ్ళ దగ్గర వేసుకుంటాం మనమే. ఏమని బ్రదర్ క్రైస్తవులు అంటే ఏమనుకున్నాం? ఎంతమంది ఉన్నప్పుడు ప్రపంచంలో వాళ్ళే ఆధిక్యం తెలుసా? ఎంతమంది? చాలా మంది తెలుసు. ఇది ఉందా అన్నారు. చెక్ చేసుకున్నాం, మనం ఆలోచన చేసుకున్నాం, ప్రశ్న వేసుకున్నాం. ఉందా లేదా, ఎట్లుంది, ఏమై ఉంది, ఏ విధంగా ఉంది, ఈ నాలెడ్జ్ అంతా కావాలి మనకు ఖచ్చితంగా. బైబిల్ నాలెడ్జ్. బైబిల్ని బట్టి ప్రపంచాన్ని ఆలోచించాలి. బైబిల్ని బట్టి ప్రపంచాన్ని ఆలోచించాలి. మనకు ప్రపంచం అర్థమవుతుంది, బైబిల్ అర్థమవుతుంది. విశ్వాస విషయంలో ఏకత్వం ఉన్నదా? సమాధానం ఉందా? ఏమన్నారు? మనకు అర్థమైపోయింది. లేదు అన్న సరే మనకు అర్థమైపోయింది కదా? లేదు, 100% లేదు. విశ్వాస విషయంలో ఏకత్వం లేదు. దాని తర్వాత దేవుని కుమారుడి గురించిన జ్ఞాన విషయం అంటే దేవుని కుమారుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా? యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసు. ఎవరిని నమ్ముకున్నావు అంటే సింపుల్గా యేసు ప్రభు నమ్ముకున్నావు. యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్తావు, కానీ యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసా? మామూలుగా మాట్లాడినట్టు తెలుసు, యేసు ప్రభు నాకు తెలుసు అంటాం. గట్టిగా అడిగితే ఏదో బ్రదర్పోతే నేర్చుకున్నాను, మరి ఎంత గట్టిగా కష్టం కదా? మామూలు అడిగితే వస్తుంది, తెలుసు. గట్టిగా అడిగితే కష్టం, అంతే కదా డైలాగ్. కాబట్టి నెక్స్ట్
ఈ రెండు విషయాల్లో మనం ప్రపంచాన్ని పోల్చుకోవాలి, మనల్ని మనము పోల్చుకోవాలి. ఒక్కొక్క మాటను బట్టి ప్రపంచం ఎలా ఉంది, సరే ప్రపంచం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నా, నాకైనా తెలుసా? నేనైనా ఏకత్వంలోనికి వస్తున్నానా, రాగలనా? నేర్చుకోవాలి ఇవన్నీ. కండిషన్ ఏకత్వము పొంది అంటే ఫస్ట్ ఇది జరగాలి. ఏకత్వము పొంది ఫస్ట్ ఇది ఏకత్వం పొందిన తర్వాత ఏం చేయాలంట? సంపూర్ణ పురుషులము అయ్యేంత వరకు అనే మాట వినపడగానే పురుషులుగా ఉన్నటువంటి వారు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను సంపూర్ణ పురుషులు కాదా? సంపూర్ణ పురుషులే నేను ఎంతప్పుడు అంతే కదా. పెళ్లి చేపిస్తే 2-3 పిల్లలు కనిపిస్తాను అంతే కదా. సంపూర్ణ పురుషులే నేను, నాలో ఏ లోపం లేదు అనుకుంటున్నాము. కానీ అది జెండర్కు సంబంధించింది కాదు మాట. ఇది శరీరానికి సంబంధించిన మాట కాదు, ఇది ఆత్మ సంబంధమైన మాట. ఇది ఆత్మ సంబంధమైన మాట. నేను వెళ్ళ చెప్తున్నాను అంటే తర్వాత మాట చదివితే మనకి అర్థమవుతుంది. కంటిన్యూషన్ దీని ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తున్నాడు. ఏమన్నాడు? సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు పరిమాణం దొరుకుతుంది. చూడు, ఆత్మీయతలో ఎక్కడి వరకు ఎదగాలి అంటే ఏం చెప్తుంది బైబిల్? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఎదగాలి. ఆత్మీయత అర్థమవుతుందా? పరిమాణం అర్థమైందా అండి? పరిమాణం అర్థమైందా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఎదగాలి మనం ఆత్మీయత. చెక్ చేసుకుంటే ఎట్లుందో ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటే, మనల్ని మనం చెక్ చేసుకుందాం, లోకాన్ని కూడా చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుందామా? ఎట్లుంది ఒక్కసారి చెక్ చేసుకుంటే ఆలోచించండి. ఉన్నామా అసలు? పౌలు గారు కూడా అంటుంటాడు, ఏమన్నా తెలుసా? మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము అనగానే మళ్ళా దీన్ని శరీర సంబంధమైన మాటగా తీసుకుంటే అర్థం కాదు పిల్లలు. శరీర సంబంధంగా తీసుకుంటే క్రీస్తు స్వరూపంలో మన స్వరూపం మారాలంటే ఎన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయాలో మనం, అవునా కదా? ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ చేద్దామే అనుకో, అసలు ఆయన ఒరిజినల్ ఫోటో మనకు దొరకాలిగా, అది దొరకదు అసలు. సో క్రీస్తు స్వరూపం అని అంటే ఏదో బాహ్యం గురించి, ఈ బాహ్య దేహ రూపం గురించి కాదు మాట్లాడుతున్నది. దేని గురించి మాట్లాడుతున్నది? స్వరూపం అంటే ఆయన యొక్క పరిపూర్ణత, ఆయన యొక్క ఆత్మీయ పరిపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క స్పిరిచువల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు కదా. ఆయన ఆత్మీయ స్థితి, ఆయన ఆత్మీయ ఎదుగుదల ఏ రీతిలో ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. అదే స్థితి నీకు కలగాలి, అదే స్థితి నీలో కలగాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. ప్రసవ వేదన పడుతున్నాను అంటే ఆ రేంజ్ ఎలాంటిది అని మీకు అర్థం కావాలంటే, మనకు అర్థం కావాలంటే, ఆ పరిమాణం యొక్క రేంజ్ మనకు అర్థం కావాలంటే, ఒకటి పౌలులో ఉంది క్రీస్తు స్వరూపం. క్రీస్తు తర్వాత రెండో క్రీస్తు అని చెప్పడానికి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు? పౌలు గారు అంతటి వాడుగా రెడీ అయ్యాడు. ఆయన మాట్లాడిన ఒక మాట ఉంటుందండి, దాన్ని మనసు పెట్టి ఆలోచించాలి, కానీ రోమాలు నింపవచ్చు. ఇది మన పౌలు గారు మాట్లాడినటువంటి మాట. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడారు చూడండి, 1వ అధ్యాయంలో 1:24 పౌలు గారే కదా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు రాసిన పత్రిక. రాస్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్నా శ్రమల యందు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు శ్రమల యందు ఎవరైనా సంతోషిస్తారా? ఆలోచిస్తున్నారా? శ్రమల యందు ఎవరైనా సంతోషిస్తారా? అంటే ఇది మనకు ఎప్పుడు అర్థం కావాలి? ఈ స్థితి ఏంటి అసలు? ఆ స్థితి యొక్క స్టేటస్, రేంజ్.
బాధలు వస్తే ఆనందపడుతుంది. ఈ ప్రపంచంలో చూద్దాం, బాధలు వస్తే ఆనందపడతారు, శ్రమలలో ఆనందపడతారు. వారి ఆత్మీయ స్థితి యొక్క స్టేటస్ని మనకు తెలియజేస్తున్నారు చూడు మాటల్లోనే. కంటిన్యూస్ ఏమంటాడు? శ్రమల యందు సంతోషించుచు సంఘము అనే ఆ క్రీస్తు శరీరము కొరకు. సంఘము అంటే ఎవరు కాదు, క్రీస్తు శరీరాన్ని సంఘము, సంఘాన్ని క్రీస్తు శరీరముగా అంటే మనమందరము క్రీస్తు శరీరములోని అవయవాలు. అంటే ఈ సంఘము కొరకు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మాట అసలు అంటారు చూసా, ఈ మాట మాట్లాడాలంటే ఉండాలి. కొన్ని మాటలు మాట్లాడాలంటే మామూలు స్థితులు మాట్లాడటం వల్ల కదా ఆ మాట ఉచ్చరించలేదు. ఒక స్థితి వచ్చిన తర్వాత కానీ ఆ మాట మనం మాట్లాడాలి. అలాంటి మాటలు ఉన్నతమైనటువంటి మాటలు అనుకోవచ్చు. సంఘం కొరకు క్రీస్తు పడ్డ పాటలలో కొదువ ఉంది, ఆ కొదువను నేను కంప్లీట్ చేస్తున్నాను చూడని మాట్లాడుతున్నాడు పౌలు గారు. కాబట్టి క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రేంజ్కి ఎదిగిన వాడు ఎవరు? పౌలు గారు మనకు కనబడుతుంది. అందుకోసమే నన్ను పోలి నడవండి అనే మాట కూడా మాట్లాడగలిగాడు కదా. నన్ను పోలి నడవండి అంటే దేవుడు ఎవరిని చూపించాడో తెలుసా? యేసును చూపించాడు. దేవుడు ఎవరిని చూపించాడు? యేసును చూపించాడు. చూడొక్కసారి యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తూ పరిగెత్తన్నాడు అంతే. తన అడుగు జాడల యందు నడవాలి అని మన పేతురు గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 2:21 ఏమంటుంటాడు? ఒకసారి 2:21, 23 కాస్త స్పీడ్గా చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవడం. ఈ మాట ఎప్పుడు చదివినా మీ మైండ్లో ఒకటి రన్ అవ్వాలండి. నేను ఆశపడేది ఎప్పుడు చదివినా ఆయన బాధపడ్డాడంటే ఏ తప్పు చేయకుండా బాధపడ్డాడు ఆయన. మనం తప్పులు చేసి బాధపడుతూ దేవుని మీద ఏంది ప్రభు ఇది, ఎన్ని ప్రార్థనలు చేసినాము, ఎన్ని కానుకలు ఇచ్చినాము, చర్చికి ఎంత సహాయం చేసినాము, పాస్టర్ గారి చేత ఎన్ని మీటింగ్లు పెట్టించుకున్నాము చెప్పు. ఏంది కోసేది ప్రార్థన అనా? మనం తప్పు చేస్తాం, ఖచ్చితంగా తప్పు చేసి అడుగుతుంటాం. కానీ యేసు ప్రభు ఏం తప్పు చేశాడు? ఈ ప్రపంచంలో ఎవరైనా చూపించగలరు యేసు ప్రభు తప్పు చేసినట్టు? అవునా? ప్రపంచంలోనే అసలు ఎవరూ విసరలేని సవాళ్ళు విసిరినటువంటి ధనుడు ఆయన, మహానుభావుడు కదా. నాలో పాపం ఉందని చూపించగలిగే మనగాడు ఉన్నాడు అనంగా. తన సమకాలికమైనటువంటి సమాజంలోనే నిలబడి మాట్లాడినటువంటి మాట అది. మనం కనుక ఆ మాట అన్నాం అనుకోమని ఇంకొకడే అవుతాడు. ఏమరు ఏదో అంటున్నావు, మొన్న పలానా చేయడే అన్నాడు అనుకో. నువ్వు లేవనుకున్నా, నువ్వు అయినా అది మన పరిస్థితి. యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు కానీ బాధపడ్డాడు, బాధ అనుభవించాడు. ఆ క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు. ఏమర్థమవుతుంది మనకు అసలు ఈ మాటలో? ఏమని అర్థం? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచాడట. ఇప్పుడు ఏం మాదిరి ఉంచాడు చెప్పాలి. మీరు కనిపెట్టగలిగితే ఏం మాదిరి ఉంచాడో చెప్పండి, చెప్పాలి. ఎవరన్నా ఒకరు ఆనందపడు చెప్తారు. ఎవరైనా గ్రహించాలి, ఆ మాటలను బట్టి గ్రహించాలి. ఏం మాదిరి ఉంచాడు తెలుసా? కష్టాలు అనే మాదిరి ఉంచాడు, బాధలు అనే మాదిరి ఉంచాడు. మీ కొరకు నేను నిప్పులంగబడి నడిచిన, నువ్వు నా అడుగు జాడల్లో నడుస్తావని అని అంటే నువ్వు నీళ్ళ మీద నడుస్తాను. ఇప్పుడు ఎండలో తారు రోడ్డు పైన మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో చెప్పులు లేకుండా నేను నడిచిన, నా అడుగు జాడలో వస్తావని అని అంటే నువ్వు ఆయన బూట్లు వేసుకొని వస్తే చెట్టు అవుతుందా? అసలు దేన్ని మాదిరిగా పెడుతున్నాడో అది మనకు అర్థం కాదు. దేన్ని పెడుతున్నాడు? మీ కొరకు బాధపడి మన అయ్యలు చెప్తుంటారు, మన నాన్నలు చెప్తుంటారు. ఏమన్నా నీకోసం శవం తోడ్చి ఆస్తంతా నీకోసం పెట్టాను కదా. ఉదయశ్వరు మనకి ఏమి ఇచ్చాడట?
శ్రమలు అనే దాన్ని మాదిరిగా పెట్టాడు. అవునా కదా? ఒకసారి మీకు ఒక ఫిలిప్పి పత్రిక ఒక మాట, మంచి మాట చదువుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచ్చినామంటే 30 వచ్చిన అనుకుంటాను. అందరూ జీసస్ అయితే భలే రుచి ఉంటుంది తెలుసా. దేవుడు మాట్లాడితే టేస్ట్ కనిపించినాయి ఏమండి. అబ్బాబ్బా అసలు నేనైతే ఎంత మంచిగా వింటానో, అసలు ఎంత మంచిగా చదువుతున్నప్పుడు కూడా ఏడుస్తాను. ఎప్పుడైనా ఏడుస్తాను. అదేందో అప్పుడు ఏడ్చేటప్పుడు భలే టేస్ట్ అనిపిస్తుంది. ఇంకాసేపు ఏడవాలనిపిస్తుంది, ఎవరైనా రాకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ టేస్ట్ అనుభవించాలి మనం. చదవండి. క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదట, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున. అబ్బా మాకు ఇదొద్దు, ఏమన్నా ఫ్లాట్ ఉంటే ఇదెందుకు మాకు జ్ఞానం ఉంటే అది కావాలి. వేసుకొచ్చిన అనుకున్నాం కదా, మాకు ఇంకోటి అనుగ్రహింపబడాలి. ఏమైనా అనుగ్రహింపబడాలి, ఏదో ఒక సమానం ఏదో ఇస్తే అబ్బా దేవుని స్తోత్రం అంటాం. కానీ శ్రమలు అనుభవించే శ్రమలు మనకు అనుగ్రహింపబడలేదు. అవునా కదా? ఏమంటాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదట, శ్రమపడుటయు ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు. అదే మాదిరి చూపించాడు అక్కడ. ఏం చూపించాడు? ఆ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు. చూసారా? మీకు మాదిరి ఉంచిపోయాను. ఎంత మంచి మాదిరి. అందుకోసమే ఇప్పుడు క్రీస్తు మనకు మాదిరి. మాదిరి అంటే మన టార్గెట్ ఆయన అనే కదా. ఆయనకున్న పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణతలోనికి మనము రీచ్ అవ్వాలి. ఆయనకు రీచ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తేలి చూస్తే బైబిల్లో కనపడే మరొక అగ్నికణం ఎవరు? పౌలు. కదా? ఆ పౌలు కూడా ఏమంటాడు? ఇదే ఫిలిప్పి పత్రికనే అనుకుంటా. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము మేము మీకు మాదిరిగా ఉన్నాం కదా. ఆ విధంగా మీలో ఎవరైనా నడుచుకుంటున్నారేమో వారిని గురిపెట్టి చూడండి జాగ్రత్తగా అని. అట్లా చూస్తాం మనం ఎప్పుడైనా? అలవాటు ఉందా మనకు? ఎట్లా చూడాలి? ఒక సేవకుడిని చూసే విధానం ఎట్లా చూడాలి? 100% ఖచ్చితంగా బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న క్వాలిఫికేషన్స్ ఇతనిలో ఉన్నాయా లేదా? ఒక మాటలో చెప్పాలంటే ఆ సేవకుని వెనకాల తిరిగితే బైబిల్ చదివినట్టు ఉండాలి. అంతేనమ్మా? ఆ సేవకుని వెనకాల తిరిగితే బైబిల్ చదువుతున్నట్టే ఉండాలి, బైబిల్ చదివినట్టే ఉండాలి. అంటే వచనాలన్నీ కనపడుతుండాలి. క్యారెక్టర్ ఇతన్ని వెంబడించవచ్చు. కనీసం కొన్నైనా చూస్తారా? అనగా కనీసం కొన్నైనా చూస్తారా? ఎవరైనా సరే ఒక సేవకుని గురిపెట్టి చూడండి అనేటటువంటి మాట రాయబడింది కదా. అంటే ఆ మాట మనకు ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది అంటే ఖచ్చితంగా మనం చేయాలని కదా. గురిపెట్టి చూడాలి, అలానే ఉన్నాడా లేదు ప్రతి విషయం. అప్పుడే మనకు ఒక పరిమాణం దొరుకుతూ ఉంటుంది. మన పేరేం పేరు చెప్పండి ఒకసారి. మన పేరేం పేరు? దేవుడు మార్చిన పేరేం పేరు చెప్పండి? క్రైస్తవులం కదా. అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటండి? అభిషక్తుడు. ఒక్క క్రీస్తుని క్రీస్తు అన్నాం, అనేక మంది క్రీస్తులను క్రైస్తవులు అంటే అభిషక్తులు. ఎంతమంది రెడీ అవ్వాలి అంటే యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడంటే అందరు ఎలాంటిలే కావాలి, అందరికి అంటే కావాలి. ఇప్పుడు ఎవరైనా మనకు వడ్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు. నేను వ్యవసాయం దగ్గర నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఒక కొల మనం పట్టుకుంటాం, ఒక సేరు, ఒక మానికను,
ఒక కుండను పెట్టుకుంటారు. వీళ్ళు పెట్టుకుంటారు ప్రత్యేకంగా. వాళ్ళు పట్టుకొచ్చినట్టు ఇంకొకటి మాకు అది అవసరం లేదు, నాకు ఇది కావాలి అంటారు లేదు. దీంతో కొలుచు, ఎన్ని ఇస్తావో దీంతో కొలుచు కూడా. దీన్ని దాటుకొని రావాలి ఆ ఒడ్డున్నరికి. అంతే. 16 బస్తాలు తెచ్చి, నువ్వు ఎన్ని బస్తాలు అన్నది దీన్ని దాటుకొని రావాలి. ఆ 16 బస్తాలు అన్నది ఏంటిది? ఒక కొలబద్ద, ఒక కొలమాన, ఒక ప్రమాణికం పెట్టాడు. అదేవిధంగా దేవుడు కూడా, మీరు ఎవరైనా రండి ఈ కొలమానం దాటుకొని రావాలని. ఎవరు ఆ కొలమానం? ఆ మానిక ఎవరు? ఆ కుండ ఎవరు? అది. నాకు ఎవరైనా సంబంధం లేదు తప్ప ఎవరైనా రండి దీన్ని దాటుకొని రండి. అందుకోసమే ఈ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా ద్వారా తప్ప ఛాన్సే లేదు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నా, అయితే నా ద్వారానే, త్రూ జీసస్ క్రైస్ట్, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరకు పోదాలకు వెళ్ళలేదు. అంతే. అంటే కొలమానం అది గ్రహించాలి. అందుకోసమే ఈ కొలతలు సరి సమానంగా చూస్తుంటాడు. లేదు సరిగా లేదు అంటాడు తర్వాత. అవునా కదా? కుండలో పెట్టాడు 16 బస్తాలు కానీ దానికి 16, ఇప్పుడు ఇది ఒక లెక్క ఉంటుంది, 50 కుండలు 40 కుండలు అనుకుంటుంది కదా. లేదు, చివరికి కూడా వచ్చేసి సగమే వచ్చింది అనుకో, ఏది లెక్క సరిపోలే, ఏది లెక్క సరిపోలే అంటాడా కదా. నీ దేవుడు కూడా నీ లెక్క ఎట్లా చూస్తాడు? యేసు ప్రభువు. అందుకోసమే నాయన మీరు పాత నిబంధన భక్తులను కూడా మా ప్రమాణికంగా తీసుకోకండి అంటాడు. పరిచయుల కంటేను శాస్త్రుల కంటేను మీ నీతి అధికము కానీ ఎడలా ఉందా లేదా? కానీ కుదరదు, రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళందరికంటే గొప్పడు వేసుకోరు. వాళ్ళందరి రేంజ్ కంటే ఈయన కొలత ఎక్కువ. అవి మానికలు, ఈయన కుండ. ఎందుకంటే వాళ్ళందరూ షేర్లు అని అనుకుంటే ఈయన మానిక. కాబట్టి పరిమాణం ఎక్కువనే. మరి ఆ పరిమాణాన్ని నీ ముందు ఉంచాడు. దాటుకొని రాను, దాటుకొని వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నీకు ఆ పరిమాణం యొక్క రేంజ్ నీకు తెలియాలి, పరిపూర్ణత తెలియాలి, ఏ రేంజ్ ఉందో తెలియాలి. అవునా? ఒక బావిలో దూకి అడుగు కనుక్కోరా అని చెప్పేసి అన్నప్పుడు, ఛాలెంజ్ విసిరినప్పుడు అడుగు ఏ రేంజ్లో ఉందో ఎంత అవుతుందో తెలుసుకోకుండా దూకితే నువ్వు బయటకు. అవునా? ఫస్ట్ నీకు అది తెలియాలి, ఎంత అవుతుంది అసలు, దాని పరిమాణం ఎంత ఉంది. 1 కొల, 2 కొల, 3 కొల, ఎంత లోతుంది, నేను వెళ్ళగలనా లేదా చెక్ చేసుకొని దూకాలి లోపలికి. అడ్డగోలుగా దూకితే మరలా వచ్చేది ఉండదుగా. అడుగు తీసుకొస్తా అని దూకినామనుకో, బాగా లోతుంది అనుకో, ఇంకెక్కడిది? నువ్వు దూకిన వెంటనే బయట ఉన్నటువంటి ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి కన్ఫర్మ్, వాళ్ళు తెలిసి ఏ ఆడదు చాలా ఘోరం, ఇది ఎంతగా బయటికి రాదు, మనం ఉన్న వేస్ట్ మన మీద పడుతుంది కదా అయిపోతాం. అట్లుంటుంది. కాబట్టి మనకు పరిమాణం ఎవరు? క్రీస్తు. నేర్చుకుంటున్నారు, తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనకు పరిమాణం యేసుక్రీస్తు. అందుకోసమే ఏమన్నాడు? ఫస్ట్ విశ్వాస విషయంలోను, సెకండ్ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం ఉంది. సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారమగు వరకు ఏం చేయాలి? ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. అక్కడి వరకు అని అంటే పరిపూర్ణత, సంపూర్ణత సాధించాలి అని అంటే ఖచ్చితంగా ఒక దాన్ని మాత్రం దాటాలి, దాన్ని మాత్రం ఫేస్ చేయాల్సిందే పక్కా. అది ఏంటిది అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దాటిన ఆ పరిమాణం ఏంటో చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి చూద్దామా? 10 నుంచి చూస్తేనే కరెక్ట్, అదే కరెక్ట్. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము ఎవని వలన సమస్తము కలుగుచున్నవో. ఎవరు చెప్పగలరా? ఎవరు చెప్పగలరా? ఎవరు చెప్పగలరా? ఇంకా ఎవరైనా చెప్పగలరా? 100% చేసుకోగలరు దేవుడు. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో అంటే ఎవరి కోసం? సమస్తం ఎవరి కోసం ఉన్నది?
అని అన్నప్పుడు ఒకవేళ డౌట్ వస్తే ఒక వచనం చూపిస్తా, చదువుకొని ఇక్కడ కొద్దాం, ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది నాకు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చదవండి. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు, మొత్తం మీవే అంటున్నాడు దేవుడు. ఎవరి అంట? సమస్తమును మీవి అంటే మొత్తం ఇవి. ఏంటంటే పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతం మందున్నవి అయినను, రాబోవునవి అయినను, సమస్తమును మీవే అనే మాట కదా. అదే మాట, సమస్తమును మీవే అని అంటే అర్థం ఏంటి? అన్నీ రాబోతున్నవి, ఇంకా 3rd వేవ్ 4th వేవ్ అన్ని మళ్ళీ, అవునా కదా? అంతే కదా, అన్నీ మీవే. అయితే మరి మీరెవరు? అన్ని మీవే. మరి మీరెవరు? మీరు క్రీస్తు వారు. మరి క్రీస్తు ఎవరు? ఉందా? చదవండి ఒకసారి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు. ఇప్పుడు ఫైనల్ గా అంతా ఎవరి కోసం చెప్పు కదా? బాగుంది కదా? అవునా కదా? ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో అంటే ఎవరి కోసం ఉన్నాయనంటే ఎవరి కోసం. నువ్వైనా, నేనైనా, యేసుప్రభు అయినా, అందరూ మనమందరూ ఎవరి కోసం ఉన్నాం? ఎవరి వారం? ఎవరి వారం కదా? అది మనకు అర్థం. కాబట్టి ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుతున్నావో అంటే ఎవని వలన సమస్తము కలుగుతున్నావో అంటే ఇది కూడా క్లారిఫై చేసుకుందాం అని అనుకుంటే అది మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. అర్థమవుతుంది. 6వ వచనం చదవండి. ఆకాశమంతైనను, పేజీ నెంబర్ చెప్పండి, కాస్త స్పీడ్గా తీసుకోవాలి. అందరూ చదవాలి, ఖచ్చితంగా చదవాలి, లేకపోతే అర్థం కాదు. అర్థమవుతుందా? తీసి చూసుకుంటూ చదివితేనే బాగుంటుంది. 151 పేజీ నెంబర్ కొత్త నిబంధన. ఆకాశమంతైనను, భూమి మీదనైనను, దేవతలు అని అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకి ఎంతమంది దేవుడు ఉన్నాడు? ఒక్కడే. అవునండి. ఎంతమంది దేవుడు ఉన్నాడు? ఒక్కడే దేవుడు ఉన్నాడు. మరి ఆయన ఎవరు? ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఎవని నుండి సమస్తం కలుగుతున్నవి? అది. ఇప్పుడు రండి హెబ్రీ పత్రిక. ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన. ఇప్పుడు ఆయన ఎవరు? ఎందుకంటే అండి కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నా కూడా మనకు బైబిల్ ఎందుకు అర్థం కాదు? ఒక విషయం కూడా ఎందుకు నేర్చుకోలేకపోతున్నామంటే కారణం ఏంటో చెప్పనా? ఇక్కడ ఆయన ఉంటుంది, కింద ఇంకో ఆయన ఉంటుంది, ఇంకో పారాగ్రాఫ్ దాటి ఆయన ఉంటుంది. ఆయన ఎవరు ఏంటి ఆయన? అవునా? క్లారిటీ దొరకదు. ఈ క్లారిటీ దొరికితే ఎంత బాగా తెలుసు బైబిల్. ఎప్పుడైనా పాయసం చేసుకుని తిన్నారా? వచ్చాడు సార్ అంటే అంతకు మించి టేస్ట్ వస్తుంది తెలుసా? ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, అసలు ఏ గుర్తుకు రాదు, అంత అద్భుతంగా ఉంటుంది అని వాక్యం. కానీ మనకు ఆ కన్ఫ్యూజన్ ఉండబట్టి ఎవరు బైబిల్ చదవడానికి ఇష్టపడతారు. చదవాలి, ఏం చదువుతామండి? కొద్దిసేపు చదవగానే ఏం బుర్రకెక్కకపోవడం వల్ల ఏం చదువుతుంది? నిద్ర వస్తుంది అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టే కాదు. వచ్చిన ఏదో ఒక ఈ పాస్ట్ ఎంత కలబడ్డాడు, మా ఎంత కలబడ్డాడు, ఏం చేయాలని చెప్పేసి పోయి చదవాలి, పోయి కూర్చొని చదివినా అర్థమే కాకుండా అదేదో సిమెంట్ బస్తాలు పెట్టినట్టు ఉంటుంది మన కంప్యూటర్ పైన. ఇసుక బస్తాలు పెట్టినట్టే ఉంటుంది. అస్సలు ఎంత యుక్తామన్నా అస్సలు లేవు. ఏ పరువైనా లేస్తుంది, కానీ ఈ కరురప్ప లేవు అసలు ఆ సమయం. ఏం చేస్తాం? అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అట్లా అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే అర్థం కాదు, కన్ఫ్యూజన్ మొత్తం. కాబట్టి క్లారిటీతో ఉండాలి. అందుకోసమే విడగొట్టి విభజించి ఉపదేశించు అని దేవుడు చెప్పినట్టు విభజించి ఉపదేశిస్తున్నాను. ప్రతి వర్డ్ టు వర్డ్, పెన్ టు పెన్ ఎంత చక్కగా ఉంటుంది. మంచి భోజనం తిన్నట్టు. కంటిన్యూషన్. ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అంటే ఆ దేవాది దేవుడు అనేకులైన కుమారులను, ఎంతమంది? అనేకులంటే మనమందరం ఆయనకు అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా అంటే మహిమ లోకానికి తీసుకొని పోవాలి. మట్టిలో పడిపోయినటువంటి మనిషిని మట్టి లోకంలో నుంచి మహిమ లోకానికి తీసుకొని వెళ్ళాలి అని దేవుడు అనుకున్నాడు. అందుకోసం ఎవరిని పంపించాడు ఈ లోకానికి కదా?
మనల్ని రక్షించడానికి దేవుడు ఎవరిని పంపించాడండి? మనందరికీ కంఠస్థ వచనం చెప్పండి ఒకసారి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాదా, ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణ్ణి వాని యందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు అంటే మహిమ లోకానికి వచ్చునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనల్ని మహిమలోకానికి తీసుకుని వెళ్ళటం కోసం, మనల్ని మహిమపరచటం కోసం దేవుడు ఎవరిని పంపించాడు? మనల్ని రక్షించడానికి ఎవరిని పంపించాడు? తన కుమారుడు. ఈ విషయం పక్కనే ఉంటుంది, అది చదువుకొని ఇక్కడ కొంత మంచిగా ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మరియు తండ్రి ఎవరండి? ఇందాక మొదటి కొరింథీ పత్రిక 8:6 చదివాం మనం. తండ్రి అనగానే ఎవరు? దేవుడు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండటం. ఎవరు? మేమంటే ఎవరు చూశారు? అపోస్తలు. ఆ పత్రిక రాసిన అపోస్తలు ఏం మాట్లాడుతున్నాం? వాళ్ళ సాక్ష్యం వినాలి కదా. ఎందుకంటే కోర్టులో, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సాక్ష్యం చెప్పిస్తాడు. చూసా, నేను సాక్ష్యం చెప్తా అని మనం వెళ్ళేవాళ్ళం. నువ్వు చూసినావంటే చూడలే, విన్నావంటే ఇల్లే. మరి సాక్ష్యం ఏంటి చెప్తున్నాయినా? చూసినోడు కావాలి, కనీసం విన్నోడైనా కావాలి, సాక్ష్యం చెప్పాలి. అవునా కదా? ఈ రూల్ తెలుసు కదా, చదువుకున్నటువంటి వాళ్ళు తెలుసు. లేకపోతే అలా చూడటం కానీ వినటం కానీ చెప్పితే ఆడు సాక్షిగా పనికిరాడు, అంతే కదా. అందుకోసమే వాళ్ళు మేము చూసాం, తండ్రి అంటే దేవుడు తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చాము, సాక్ష్యం ఇస్తున్నాము అని చెప్తున్నారు అపోస్తలులు కదా. అంటే ఇప్పుడు మన రక్షణకర్త ఎవరు? దేవుడు పంపించిన రక్షకుడు. దేవుడు మనుషులను అనేకమైన తన కుమారులను రక్షించటానికి, మహిమకు తేవటానికి ఎవరిని వాడాడు? దేవుడు తన ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తుని వాడాడు కదా. అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు రండి. హెబ్రీయులకు రాసిన 2 అధ్యాయంలో ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అంటే ఎవరి? యేసుక్రీస్తును. వారి రక్షణకర్తను అంటే యేసుక్రీస్తును శ్రమల ద్వారా. ఎవరి ద్వారా? దేని ద్వారా? శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట దేవునికి. ఎంత మంచి మాట. అందుకోసమే యేసు ప్రభు వంతు చించుకొని అడుగుతున్నాడు, ఏమని? నేను కూడా శ్రమపడి మీ కొరకు మాదిరి ఉంచిపోయాను. నా అడుగు జాడల్లో మీరు కూడా నడుస్తారు. శ్రమే మాదిరి కదా. అందుకోసమే ఇక్కడ యేసు ప్రభు కూడా పరిపూర్ణులు అవ్వాలంటే యేసు ప్రభును కూడా పరిపూర్ణునిగా చేసింది ఎవరు? దేవుడు. ఎలా చేశాడట? శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మరి మనల్ని పరిపూర్ణులుగా, మనల్ని సంపూర్ణులుగా చేసింది ఎవరో, చేసేది ఎవరో తెలుసా మీకు? అది కూడా వచనమే చూద్దాం. ఉట్టి మాటలు ఎందుకు మాట్లాడుకున్నాం? వచనమే చూద్దాం ఒక్కసారి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమ అనగా దేవుడు ఉండేటటువంటి లోకం. అక్కడికి వెళ్ళామనుకో, నిత్యము నిరంతరం కదా మహిమాన్వితుడైనటువంటి ఆ దేవాది దేవుడు, మహిమ లోకంలో బ్రతుకుతున్న ఆ దేవాది దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, ఆ నిత్య మహిమలోనికి మనం వెళ్ళాలి అంటే, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు మనల్ని పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు. అర్థమవుతుందా? సర్వకృపా నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలము అంటే ఎంతండి? కొంచెం కాలం అంటే ఎంత? మన జీవితకాలం. నమ్మిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాం? 2 రోజులు. కొంచెమేనా కదా? అదేదో అర్థం కాదు, కానీ ఇది కొంచెమే, నిజమే, కానీ మనకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదా. అంతేనా కదా? ఎందుకనంటే
యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఒక 5-10 సంవత్సరాలు అయిందనుకో, అలవాటు పడిపోద్ది బాడీ, మనసు కూడా అలవాటు పడిపోతుంది. ఎంత చెప్పినా అదేదో అర్థం కాదు, కానీ ఏడొక్కది అసలు బాడీ. అంటే ఆత్మీయతలో సురుగు తగలదు, ఆత్మీయతలో సురుగు తగలదు. ఎంత చెప్పురు ఇంతమంది చూశాను, ఏదో ఎంత పడుతున్నాను, ఇంతమంది చూశాను సేవకులు. ఈయన వచ్చేసి ఏదో గించుకుంటాడేంది, మాకు తెలియదా, మాకు తెలియదా ఆయన ఈయనకేం తెలుసు, నాకు అంత తెలుసు, మా ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసు అంటే అలాంటి వాళ్ళు ఉన్నాడా లేదా ఖచ్చితంగా. వాళ్ళు ఏమంటారంటే కఠినులు, వారి హృదయములను వారు కఠినపరుచుకుంటారు. ఇక ఎంత చెప్పినా మాట్లాడు, నీది నీదే, నాది నాది, నీది చెప్పే బ్యాచ్, నాది వినే బ్యాచ్, నువ్వు చెప్పుకుంటూ తిరగాలి, నేను విని వదిలేసుకుంటూ తిరగాలి అని అనుకునేది. ఎదుగుదల ఉండదు. ఇక ఎన్ని రోజులు చర్చకి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, ఎంత వెళ్ళినా కూడా అసలు ఎదుగుదల ఉండదు. సొంతకుండా దేవుని మాటలకు స్పందించే హృదయం కావాలి, దేవుని మాటలకు స్పందించే విధంగా రోషం పుట్టాలి. ఈ లోకస్తులు, లోక సంబంధులు మాట్లాడే మాటలకు రోషం పుట్టకూడదు, పుట్టకూడదు. కానీ దేవుని మాటలకు మాత్రం ఖచ్చితంగా రోషం పుడిదిరాల్సిందే, అంతే. అదే స్పందన, స్పందించగలగాలి. అర్థమవుతుంది కదా. కాబట్టి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపా నిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అని చూశారు. మనల్ని కూడా పరిపూర్ణుడుగా చేసేది, సంపూర్ణుడిగా చేసేది దేవుడే. కొంచెం కాలం శ్రమ పడతారు అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ మనకు? పక్కడబందిగా మనకు ఒక విషయం, ఒక అంశం మాత్రం అర్థం కావాలి. ఇక్కడ ఏమర్థం కావాలి చెప్పాలి. ఏమర్థం అవ్వాలి అంటే, క్రీస్తును నమ్ముకుంటే ఖచ్చితంగా శ్రమలు తప్పవు. శ్రమలు వస్తేనే క్రీస్తును నమ్మినాము, క్రీస్తును నమ్ముకొని క్రీస్తు బాటలో నడుస్తున్నాము అని చెప్పడానికి ఒక రుజువు, ఒక ప్రామాణికము, ఒక గుర్తంతే. అదిగా అవునా? ఒక స్విమ్మింగ్ పూల్ ఉందండి, లోపల దూకి, స్విమ్మింగ్ పూల్ లోపలికి దూకి పొడి బట్టలతో బయటకు వచ్చినామనంటే అర్థం ఏంటి? అర్థమైందా? నువ్వు దూకలేదని అర్థం, ఒకటో పాయింట్. నువ్వు దూకిన అందులో నీళ్ళు లేవని అర్థం, ఇది రెండో పాయింట్. అవునా? నువ్వు క్రీస్తులోనికి వెళ్ళాము అన్న తర్వాత ఏం తగలాలి? శ్రమలు తగలాలి. తగలేదంటే నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అని అర్థం. సమజైందా? అర్థం కావాలి ఈ విషయం మనకు. క్రీస్తును నమ్మి 10-15 సంవత్సరాలైనా కూడా శ్రమల గుండా వెళ్ళాల్సినటువంటి మార్గం ఇరుకు మార్గం అనే మాట రాయబడతా ఉంటుంది బైబిల్లో. ఇరుకు ఇప్పుడు పోతుందా, కాసిన తర్వాత పోతుందా ఈ ప్రాణం అని అనిపిస్తుంది. చూడ ఇప్పుడు ఇరుకు మార్గంలో ప్రవేశించా. ఇరుకు మార్గం అనగానే ఎప్పుడు మనకు అర్థం కావాలి. ఎప్పుడైనా ప్రవేశించారా, ట్రై చేశారా? నాకైతే ఇరుకు మార్గం అని అన్న వెంటనే మిర్యాలగూడలో నటరాజ్ థియేటర్ ఒకటి ఉండేది. నేను దేవుని నమ్మకం ముందు ఆ థియేటర్కి సినిమా చూడటానికి అని చెప్పేసి, టికెట్ కోసం అని చెప్పేసి ఆ లైన్లో ఒక సందు ఉంటుందండి. ఒకసారి వెళ్ళాను, ఇంకోసారి ఎప్పుడు వెళ్ళాను. ఎట్లా అనిపించిందనంటే, అప్పుడు నాకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు కాబట్టి నేను ఎంతోమందిని తలుచుకున్నాను. దీంట్లో నుంచి బయటపడితే చాలు. బయట పడగలనా? అదేదో బలి బాగుతున్నాడు అది బరువు బాగుతుంది. బయట నుంచి వస్తున్నాడు నడుచుకుంటూ. బయట అసలు ఎనికి పోదామన్నా లేదు, ముందుకు పోదామన్నా లేదు. ఈ టికెట్ ఎప్పుడు ఇస్తాడు రా నాయన, చచ్చిపోతానే అనుకున్నాను. నేను అంత బీసుకోపోయింది. అది మాత్రం పక్కగా మాట జరగడం గుర్తుకొస్తుంది నాకు. ఇరుకు మార్గం అంటే అది. కానీ ఇది శరీర సంబంధమైన మాట కాదుగా. ఇదేంటి? ఆత్మ సంబంధమైన మాట. ఆత్మ సంబంధమైన మాట అంటే ఏంటి? ఇరుకు మార్గం అని అంటే క్రీస్తు మార్గం. క్రీస్తు అంటే నేనే మార్గం అంటూ. నేనే మార్గం అని అంటే రోడ్డు చూడొద్దు, ఎందుకంటే గమ్యం భూమి మీద లేదు కాబట్టి. ఢిల్లీ పోవాలి అంటే రోడ్డు చూడాలి, పరలోకం పోవాలంటే క్రీస్తు చూడాలి. మార్గం అంటే క్రీస్తు ద్వారా అన్నప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళామంటే కరెంట్ షాక్ ఇట్లా కొడతాడు. శ్రమ అంటుంటాడు. అంతే. అడుగుజాడలు మొత్తం శ్రమలే, అడుగుజాడలు. ఇరుకు మార్గం. పరిపూర్ణత అంటే ఏంటి? శ్రమలలో సంతోషించగలిగేటటువంటి స్థితికి ఎదగాలి నువ్వు. శ్రమలలో ఆనందపడగలిగేటటువంటి స్థితికి ఎదగాలి నువ్వు. శ్రమ అంటే
అదేందో అన్న నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎంత చేసినా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, మాకు అట్లాంటిది ఏం లేదు. ఇంకా మంచిగా ఈ లోపల ఎదుగుతున్నాం, జాబ్ వచ్చింది, అప్పులు పోయినాయి, మంచిగా అసలు మంచి ఆశీర్వాదాలు వచ్చినాయి. మరి ఈ శ్రమలు రావాలంటే ఎట్లా? ఈ శ్రమలు రావాలంటే ఎట్లా కదా? ఇప్పుడు మనం ఏ ఇంట్లో ఉన్నాం? ఒక మాట చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. డాక్టర్ అండి, అమ్మగారు ఎంతో కొంత పింఛన్ వస్తుంది కదా, ప్రశాంతంగా బతుకొచ్చలేదు. ఒక అమ్మాయిను ఇంత పని మంచిగా పెట్టేసి బెడ్ మీద పడుకొని మంచి మెత్తటి కుర్చీలు ఉన్నాయి, కూర్చొని దర్జాగా బతుకొచ్చా లేదా? ఏంది సమా వచ్చిందా లేదా? వస్తున్నారు, అందరికీ టీ ఇవ్వాలి. వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు వచ్చిన తర్వాత మనం బయట తిరిగి వస్తాం, కాలు మూడు అని వస్తాయి, బండలు వస్తే తెల్లగా ఉంటాయి, ఒక అడిగి వేసినా నల్లగా కనపడతాయి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత మీటింగ్లు పెట్టిన రోజు వంటలు ఉండాలి, గిన్నెలన్నీ పడిపోతాయి, వాటన్నింటినీ తోమాలి. ఎందుకు నాకు ఈ కర్మ, ఇదంతా అవసరమా? ఇదంతా మానేసి దర్జా కూర్చుంటే ఎవరైపోలే అవును కదా? ఏమనొచ్చు? ఈ ఇల్లు దేవుని ఆశీర్వాదం, మా ఆయన గారి జాబ్ దేవుని ఆశీర్వాదం. ఏముందండి, దేవుని కృప వల్ల దేవుని దయ వల్ల పింఛన్ వస్తుంది, దర్జాగా బతుకుతున్నాం అని చెప్పేసి దేవుని ప్రదానం చేస్తాం అవునా కదా? శ్రమలు ఎట్లా వస్తాయంటే కల్పించుకోవాలి, ఇలా కనిపించుకోవాలి అవునా కదా? నిజానికి ప్రశాంతంగా కూర్చొని బతుకొచ్చాను, ప్రశాంతంగా బతకొచ్చు. ఈ టెన్షన్స్ అన్ని ఎందుకు పెట్టుకున్నారంటే మేము పరలోకం పోవాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు అన్నాడు. ఇరుకు మార్గం కనబడితే పడిపోతున్నాం, ఇంకా పోరాటమే అంటున్నా అనగా సింప్లీ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఇష్యూ. నా సొమ్ము నా ఇష్టం అంటే శ్రమ అనేది దగ్గర రాదు, నా సంపద నాదేనంటే శ్రమ అనేది దగ్గరికి రాదు. శ్రమ అంటే అంత సులువుగా తీసుకుంటున్నారని కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి, అవునా కదా? వాటికి ఎంత విలువ ఉందనుకుంటాను? పరలోకం చేరాలంటే శ్రమ చాలా ఇంపార్టెంట్, అది చాలా విలువైనది. డబ్బులు ఇచ్చి కొనాల్సిందే ఖచ్చితంగా. నా డబ్బు నా ఇష్టం అన్నాం అనుకో, ఇంకా నీకు పరలోకం అనిపిస్తుంది అవునా కదా? ముఖ్య పాత్ర పోషిస్తుంది శ్రమ అనేది మనం పరలోకం వెళ్ళటానికి. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి, కొంటారా? మరి కొనాల్సింది, తప్పదు ఖచ్చితంగా కొనాల్సింది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణత సాధించాలంటే ఆయన అడుగుజాడలు వెళ్ళాలి. ఆ పరిపూర్ణత కూడా శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యాను అని చెప్పాడు. నీ అడుగుజాడలు వస్తానయ్యానంటే నా అడుగుజాడలు మొత్తం శ్రమలే అన్నాడు. అదే నువ్వు యేసుక్రీస్తు పేరెత్తితేనే మొత్తం శ్రమలే కనపడుతుంది కదా. కానీ చాలా రివర్స్లో ఉంది కదా ఈ లోకం. క్రైస్తవులు అందరికీ కంప్లీట్ రివర్స్లో లేదు ఇప్పుడు బైబిల్కి. ఏంటి అర్థమవుతుందా? అంతే కదా. మనం లోకాన్ని చూడాలి, బైబిల్ చూడాలి, లోకాన్ని చూడాలి, బైబిల్ చూడాలి. మనం యేసు ప్రభుని మాటలు అర్థమైతే ఏమర్థమైతే అంటే ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి, మనకు బైబిల్ మస్తు అర్థమైంది. బైబిల్ చెప్పిందే లోకంలో జరుగుతుంది అని చెప్పటానికి నిదర్శనమైనటువంటి మాట. అది చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఏమన్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. చదువుతున్నాడు అందరు? ఏంటందరు నాకు మనశ్శాంతి కూడా. అందరు బైబిల్, అందరి చేతిలో బైబిల్ ఉంటే, అందరు బైబిల్ తెలిసి చదివితే చూస్తే బాగుంటుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనానికి పోయే ద్వారం మాత్రం ఎట్టుంటదట? అది మాత్రం ఇరుగ్గా ఉండదట. అది ఎట్టుంటది? వెడల్పు ఉంటది. ఎంత విశాలం అని అంటేనండి, మీకు బాగా అర్థం కావాలంటే అవుటర్ రింగ్ రోడ్ చూసారా మీరు? అట్లుంటది. అసలు ఎదురు అసలు ఏముండదు అసలు. అంటే ఆ దారి విశాలమైన ఉంటది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులను చూసారా? అనేకులను చూసారా? అవునా కదా? కనిపించారు. జీవమునకు నిత్య జీవమునకు పోవు ద్వారము ఎరుకును. ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఆ దారి సంకుచితమై ఉన్నది.
దాన్ని కనుగొని వారు కొందరే. దాన్ని కనుగొనేటటువంటి వారు కొందరే. కొందరే కొందరే కొందరే. ఇప్పుడు చూడండి లోకాన్ని, ఈ వచ్చిన చూసారు కదా, ఇప్పుడు లోకాన్ని చూడండి ఎగ్జాక్ట్గా ఉన్నదా లేదా? ప్రభు 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 అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. కానీ ఎరుపు ద్వారా ప్రవేశించే వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా నువ్వు సర్వే పెట్టాల్సింది ఇది దొరకాలండి అనా, బైబిల్ సర్వే నిర్వహించాల్సిందే. నిర్వహిస్తే కానీ వీళ్ళు భయపడరు, దొరకరు. అంత సింపుల్గా ఎందుకంటే కొందరే దొరకటం కష్టమేనా? హైదరాబాద్ అంత సముద్రం ఉండి అందులో 4 చేపలు ఉన్నాయంటే ఎన్ని వాళ్ళు వేసి దొరకాలి కదా, అట్లుంటుంది. కాబట్టి ఈ మహాభయంకరమైనటువంటి ఈ పెద్ద లోకంలో, సముద్రం లాంటి ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు దొరకాలి అంటే ఏడున్నారని ఏడ దొరుకుతారని చెప్పేసి మనం వెతకటం కంటే నేనే ఆయన్ని అని నిలబడితే ఎంత బాగుంటుంది అవునా? నేను వెతకటం కాదు, నన్నేం కూడా ఎతకాలి. అట్లా తయారవ్వాలి అంతే కదా. అట్లా తయారవ్వాలి అంటే ఇరుగు ద్వారంలో ప్రవేశించాలి. ఇరుగు ద్వారంలో ప్రవేశిస్తే జీవానికి పోతుంది. బైపాస్లోకి వెళ్తే నరకానికి వెళ్తాడు, నాశనానికి వెళ్తాడు. అవునా కదా? దట్ ఈస్ ద బైపాస్. విశాల మార్గం ఏంటండి? ఇప్పుడు లోకంలో క్రైస్తవులు నేను క్రైస్తవుని అనుకున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ప్రభు 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 20 వచ్చిన అదే అధ్యాయం 20 ప్రభు అని పిలుచులను ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరు. కానీ పరలోకమందున్న నా కన్న తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ప్రవేశించును. ఆయన చిత్తం జరిగించాలి అంటే క్రీస్తుని వెంబడించాల్సిందే. క్రీస్తుని వెంబడించాలి అంటే శ్రమ పడాల్సిందే. శ్రమ పడాలి అంటే దాన్ని కొనాల్సిందే. పుణ్యానికి దొరకలేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఈరోజు ఒక విషయం అయితే తెలిసింది. ఏం చేద్దాం? క్రీస్తును గూర్చిన అంటే దేవుని కుమారుని గూర్చిన అనుభవ జ్ఞానం, దేవుని కుమారుని గూర్చిన అనుభవ జ్ఞానం అని అన్నప్పుడు ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేశాను. దేవుని కుమారుని గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలిగాను. మీరు మరలా ప్రతి ఆదివారం ఈ సమయానికి ఇక్కడికి వచ్చారు. రాగలిగినట్లయితే వచ్చే ఆదివారం రోజు మరికొన్ని విషయాలు దేవుని కుమారుని గూర్చినటువంటి పరిపూర్ణమైన అవగాహనలోనికి స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని తీసుకెళ్తాను, నేర్పిస్తాను. నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక్కటే ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకొని కూర్చున్నాం. చదవండి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును. అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయ అనే మాటకు అర్థం తెలుసా అండి? నేను చదువుతున్నప్పుడు కనుక ఈ మాట చదువుతున్నాను కనుక ఖచ్చితంగా ఆ మాటకు అర్థం కూడా మనకు తెలిస్తేనే నిమ్మలంగా ఉంటుంది, నిద్ర రాకుండా ఉంటుంది కదా. ఆ ద్వితీయ అంటే ద్వితీయ అనే పదానికి వ్యతిరేక పదం. ద్వితీయ అంటే రెండు. ఆ ద్వితీయ అంటే ఎప్పటికీ ఎన్నటికీ రెండు కాడు, రెండు రాడు, రెండో వాడు రాడు. ఎప్పటికీ సింగిలే దేవుడు, ఒకే ఒక్కడు. రెండో వ్యక్తి ప్రవేశించడానికి కానీ ప్రవేశపెట్టడానికి కానీ అసలు ప్రయత్నం కూడా చేయకూడని ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అద్వితీయ సత్య దేవుడమైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటం అంటే తెలుసుకోవడం. తెలుసా మరి? తెలుసా? తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నిత్య జీవం. ఎందుకనంటే తెలుసుకున్నవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పుడు 24 గంటలు హోటల్కి వెళ్ళి భోజనం కొనకపోయినా శ్రమ మాత్రం కొట్టుకుంటాడు. అవునా? ఖచ్చితంగా శ్రమానుభవంలోనికి మాత్రం వస్తుంటాడు. కొనుక్కోవాల్సింది. ఎవరి గురించి తెలిస్తే? దేవుని గురించి, దేవుని లోకానికి పంపించిన దేవుని కుమారుడి గురించి తెలుసుకోవటమే నిత్య జీవం. నిత్య జీవం రావాలంటే ఇద్దరి గురించి తెలుసుకోవాలి. ఒక ఆయన దేవుడు, ఒక ఆయన కుమారుడు. దేవుని కుమారుడు గురించి దేవుని గురించి తెలుసుకోవాలి. పరిపూర్ణ అవగాహన రావాలి. తెలుసుకోవాలి అంటే వచనం టు వచనం, వర్డ్ టు వర్డ్, సొంత మాటలు ఏవి చెప్పకుండా వచనం టు వచనం ఇక్కడ మీరు రాగలిగితే నేర్పించడానికి నేను సిద్ధం. మళ్ళీ నేను చెప్పిందే విధంగా మీరు మాట్లాడడానికి ఛాన్సే లేదనే విధంగా కూడా లేదు. ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు, ఎందుకంటే నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రశ్న రావాల్సిందే.
ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందే, అడిగినప్పుడు ఆ సమాధానం కూడా మళ్ళీ బైబిల్ నుండే దొరకాల్సిందే తప్ప మళ్ళీ సొంత మాట నేను చెప్పకూడదు. అట్లంటే ఇట్లంటే ఎట్లా అని చెప్పేసి బైబిల్ తెరవకుండా చేశానని చూసి చెప్పాననుకో, బైబిల్ తెరవకుండా వచనం చెప్పకుండా చెప్పాననుకో, మీరు ఒప్పుకోకూడదు. అంతే, మీరు ఒప్పుకోకూడదు అంతే. ఎందుకు? పరలోకం చేర్చేది, మనలను పరలోకం చేర్చేది వాక్యం, దేవుని వాక్యం. కానీ నేను కాదు, నాకు కూడా దిక్కేవు వాక్యం. నేను కూడా వాక్యాన్ని పట్టుకోవాలి, మీరు వాక్యాన్ని పట్టుకోవాలి, నేను వాక్యాన్ని పట్టుకోవాలి. కాకపోతే ముందు నేను తెలుసుకోవాలన్నా అది నీకు తెలియజేస్తాను అంటాను. నీకు నాకు ఉన్న తేడా డిఫరెన్స్. నేను తెలుసుకున్నాను, మీకు తెలియజెప్తున్నాను. అంతేగాని నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు వాక్యం పని లేదని చెప్పకూడదు. వాక్యం తెలిసినా కూడా తెరిచి చదివి మీ చేత చదివించి మీకు చెప్పేటటువంటి విధానంలో ఉండాలి. సొంత మాట చెప్పండి. నేను కోర్టు కానీ నేను బైబిల్ చదువు చెప్తాను అయితే కావచ్చు, కానీ మనం బైబిల్ ఒపీనియన్ చెప్పాలి అనే విధానం మనం ఉండాలి. అప్పుడు మనం మోసపోవాలి. బైబిల్ జ్ఞాని కావచ్చు, బైబిల్ అంతా తెలిసి కావచ్చు. బైబిల్ తెరవకుండా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే 10 విషయాలు బైబిల్ తెరవకుండా ఉన్నది చెప్పేస్తారు, 10 తప్పు చెప్తాను. నువ్వు అనుకుంటావు ఆయనకు అన్నీ తెలిసేటాక బైబిల్ చూసేసి అన్నీ కరెక్టే చెప్తాను అనుకుంటావు. నువ్వు ఏం చేస్తున్న తర్వాత 11వ నుండి మోసపోతావు. అందుకోసమే నీకు ఎంతైనా రావచ్చు, సోమరిపోతుంది కదా. తెలుగు నువ్వు కూడా తెలుగు, మమ్మల్ని కూడా తెలిపించు. నువ్వు కూడా చదువు, మమ్మల్ని కూడా చదివించు. వర్డ్ టు వర్డ్ అన్నాం, రిఫరెన్స్ టు రిఫరెన్స్ చక్కగా ఉంటుంది. రూట్ మ్యాప్ కదా, ఒక్క స్టేషన్ మిస్ అయినా డేంజర్ జోన్. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ గురించి తెలుసుకుంటూ ముందుకు సాగాలి. ఆ విధంగా నేర్చుకొని క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత, ఆ పరిమాణానికి మనం చేరాల్సిందే. ఖచ్చితంగా దేవుడు మన ముందు ఉంచినటువంటి ప్రమాణం, మన ముందు దేవుడు చూపించినటువంటి పరిమాణం అదే, ఆ రేంజ్కి చేరాలి. కాముగా ఉంటుంది ఒకరు. అసలే కొందరన్నాడు, అసలు ఏమన్నాడు? కొందరన్నాడు. ఆ కొందరిలో ఉన్న వాళ్ళతో చెక్ చేసుకోవాలి. మేము నమ్ముకున్నామని చెప్పేసి మా కోసమే దేవుడు మోషేని పంపించి దాదాపు చాలా అద్భుతాలు, దాదాపు 10 అద్భుతాలు చేయించి సముద్రాన్ని కూడా ఏదో రొటేసి ఇచ్చినట్టు, పేపర్ ఇచ్చినట్టు చించి మరి అవతలికి తీసుకొచ్చేసాడు. మేము బతికినట్టే అనుకున్నాను. కానీ కణాన్ని చేరకుండా ఏమైంది? అర్థం ఎదురే చేయలేదు అవునా? కాబట్టి చివరి వరకు అంతం వరకు సహించువాడే రక్షణ పొందుతాడు అంటాడు. అంతవరకు సహించువాడే రక్షణ పొందుతాడు. అంతవరకు సహించాలనే మాట, అసలు సహించాలి అనేటటువంటి మాటకు అర్థం తెలిస్తే ఇది ఇరుకు మార్గం ద్వారా పోయి అర్థమవుతుంది. ఇది శ్రమల ద్వారా వెళ్ళటమే అన్న సంగతి అర్థమైంది. ఏ శ్రమలు లేకపోతే సహించు అని అంటే ఏంటంటే అవునా? సహించు, అంతం వరకు సహించాలి అన్నదంటే అంతం వరకు, చివరి వరకు పక్క కొంటూనే ఉండాలి. ఈ ఇంటి ఓనర్లు చూడు, మేము రిటైర్మెంట్ తీసుకున్నాం, మేమే అర్థం చేస్తాం. ఎవరినొస్తులు మీరు పని చేయాలి, మేమే అర్థం చేస్తాం, మా పని అయిపోయింది అని రిటైర్మెంట్ తీసుకోవచ్చు అవునా కదా? బోలేడని అవకాశాలు ఉన్నాయి తప్పించుకోవడానికి. తప్పించుకో, ఎక్కువ మార్గంలోనే ఇరుతాం అంతే. తిరగాల్సిందే ఖచ్చితంగా, పరలోకం చేరాలి అనేది. ఈ సందు ఒకటే మార్గం, ఈ సందులోనే దూరాలి పక్క. నో ఛాన్స్ అని అనుకునే వాళ్ళు దూరిపోయారు. ఇది కష్టాలను రాదు ఏమన్నా కానీ చివరి వరకు ఈ దేహంలో ప్రాణం ఉన్న రోజులు ఈ శ్రమలు పడుతూనే ఉన్నాయి. కష్టం, ఇబ్బంది, నో ప్రాబ్లం. ఎంతమంది వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఫేస్ చేసుకుంటూ పోతున్నాం. ఎవరి కోసం? నా కోసం, నేను దేవుని దగ్గరికి చేరటం కోసం అని వాళ్ళు శ్రమ పడుతున్నారు. మనమందరం కూడా అలాంటి మనస్సును కలిగి ఉన్నాం. క్రీస్తును మన ముందు దేవుడు పెట్టాడు. ఆయన్ని చూడటం, ఆయన్ని చూస్తూ ముందుకు సాగం. ఆయన తదనంతరం కొంతమంది క్రీస్తులు లేచారు, అది అపోస్తలులు. వారిలో కూడా క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పడి క్రీస్తుని వారు చూపించారు. ఈరోజు మనం కూడా క్రీస్తుని చూపించాలి, మనలో శ్రమ చూపించాలి. క్రీస్తు యొక్క జీవితాన్ని చూస్తే మొత్తం నిలువెల్ల శ్రమల సముద్రం అని ఆయన జీవితం. మన జీవితం కూడా అలానే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే తప్ప మనకు పరలోకం రాదు అన్న సంగతిని గమనించి ఆ విధానంలోనికి వెళ్ళే ప్రయత్నం ఇక్కడి నుంచి చేద్దాం. రైట్? కళ్ళు మూసుకుంటే పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, సర్వ కృపా నిధియు దేవుడా,